కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30 వర్స్ 18. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలోని ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎందరైతే భూమి మీద ప్రభువు కొరకు కనిపెట్టేటటువంటి వారుగా ఉంటారో వారు ధన్యులు. సహజంగా మనుషుడు స్నేహితుల సహాయం కొరకు, బంధుమిత్రుల తోడు కొరకు, ఇలా అనేకమైనటువంటి విషయాల కొరకు దేవుని ప్రక్కన పెట్టి మనం కనిపెట్టినట్లయితే వాటి వలన మనము ధన్యులం కాలేకపోవచ్చు. అయితే భూమి మీద మనం ఏమి కలిగి ఉన్నా లేకపోయినా ప్రభువు కొరకు కనిపెట్టేటటువంటి మనసు మన జీవితంలో ఉంటే నిశ్చయముగా దేవుడు మనలను ధన్యులనుగా చేస్తారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 13 వర్స్ 15. యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. చదవబడిన ఈ వాక్య భాగంలో యోబు గారు తెలియపరిచినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేను దేవుని కొరకు కనిపెట్టుచున్నాను. నిజమే, యోబు తన జీవితంలో దేవుని పట్ల అతడు భయభక్తులు కలిగి దేవుని నుండి అతడు పొందినటువంటి సాక్ష్యం ఏంటంటే, అతడు చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తి అని, యథార్థవర్తనుడని, న్యాయవంతుడనేటటువంటి విషయాలను గూర్చి మనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత దినాల్లో అపవాది చేత శోధించబడుతూ, ప్రభువు చేత అతడు పరీక్షించబడుతూ కలిగి ఉన్నటువంటి బిడ్డలను, అలానే కలిగి ఉన్నటువంటి పశు సంపదను, ఇలా తనకున్నటువంటి ఆరోగ్యమును సర్వమును అతడు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు పలుకుటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక ఈ సంగతులలో అతడు ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అనేటటువంటి విషయాలు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత యోబు భార్య అతని యొద్దకు వచ్చి, ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని ఆమె పలికినటువంటి ఆ మాటకు కూడా, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింప తగదా అని అతడు ఆ సంగతులు ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మనం గమనిస్తున్నాం, అతడు ప్రభువు కొరకు తన హృదయం ఎంతగా కనిపెడుతుందో ఈ మాటలను బట్టి మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ యోబే అతడు పలికినటువంటి మాట, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని చెప్పి తన కష్ట స్థితిలో, బాధను అనుభవించేటటువంటి స్థితిలో ప్రియులరా అతడు ప్రభువు కొరకు కనిపెడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మానవ జీవితంలో ఏమున్నా లేకపోయినా ప్రభువు కొరకు కనిపెట్టేటటువంటి జీవితం అది ఎంతో ప్రాముఖ్యమైంది. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 19 వర్స్ 25. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు అని అతడు పలుకుటను మనం గమనించగలం. నిజమే, ఎవరి కొరకైతే అతడు కనిపెడుతున్నాడో ఆ దేవుడు సజీవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటం ఇక్కడ మనం గమనించగలం. ఇలా కొంతకాలం గడిచిన పిమ్మట బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్డ్స్ 10. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను.
మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు కొరకు కనిపెట్టినటువంటి యోబు గారు తాను శ్రమను అనుభవించక మునుపు ధన్యుడే. అయితే శ్రమలో ప్రభువు కొరకు కనిపెట్టినటువంటి కారణం అతడు రెండంతలుగా దీవింపబడిన విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువును ప్రక్కన పెట్టి దేని కొరకై మనం కనిపెడుతూ ఉంటామో వాటి వలన మనం ధన్యులం కాలేము, కలిగి ఉన్న వాటిని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. గనుక వేటిపై ఆధారపడక ప్రభువు కొరకు విశ్వాసముతో ప్రార్థనతో కనిపెట్టండి. నిశ్చయముగా ఇహమందు ప్రభు మనల్ని ధన్యులుగా చేస్తారు, పరమందు నిత్య జీవాన్ని ఆయన మనకిస్తారు. ఈ దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే